హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 1742. ఈరోజు డేట్ 18th June 2026. ఫ్రెండ్స్, ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ అండ్ షాకింగ్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. ముందు రెండు మంచి డీల్స్ చెప్తాను. ఒక లైక్ అయితే కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలే చాలా కష్టకాలంలోకి వెళ్ళిపోతున్నాం ప్రజెంట్గా, టెలిగ్రామ్ రావట్లేదు కాబట్టి. సో ఎనీవేస్, మంచి డీల్స్ రెండు చెప్తాను. ఒకటి, హ్యావెల్స్ సంబంధించిన వాటర్ ఫిల్టర్ ఉంది. రెగ్యులర్గా 10,000 దాకా ఉంటుంది. ఆరో వాటర్ ఫిల్టర్ అరౌండ్ 5,800కి వస్తుంది. చాలా మంచి డీలు. నేను ఆల్రెడీ ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. రెండోది, రీసెంట్గా నేను వీడియో కూడా చేశాను దీని మీద, ఆటంబర్గ్ ఇంటెలాన్. ఇది నేను చేసినప్పుడు వీడియో 18,000 19,000 ఉండేది, అండ్ ఇప్పుడు అరౌండ్ 14,000కి వస్తుంది. నన్ను అడిగితే 14,000కి ది బెస్ట్ వాటర్ ఫిల్టర్ ప్రజెంట్గా మన ఇండియాలో అవైలబుల్ ఉన్న ఫిల్టర్స్లో. చాలా బాగుంటుంది, స్మార్ట్, అండ్ 2 సంవత్సరాల దాకా దాన్ని ముట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. చాలా బాగుంది, ఒకసారి చెక్ చేసుకుని. నేను పర్సనల్గా వాడుతున్నాను, మా ఇంట్లో కూడా అదే వాడుతున్నాను. చెక్ చేసుకోండి, మంచి డీల్లో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ అమెజాన్కి సంబంధించిన ఒక ఐఎం ఉంది. రెగ్యులర్గా 2,000 దాకా ఉంటుంది, 999 రూపాయలకి వస్తుంది. సూపర్ ఐఎం ఇది, చాలా బాగుంటుంది. కాకపోతే ఇది 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది, గుర్తుపెట్టుకోండి. టైప్ సి కాదు. మీ దగ్గర 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటేనే ఇది చాలా బాగా ఎక్స్పీరియన్స్ మీరు చేయొచ్చు అనమాట. ఫస్ట్ న్యూస్ మీకు అమెజాన్ నుంచి. ఫైనల్గా అమెజాన్ వాళ్ళు అమెజాన్ ప్రైమ్ డేని లైవ్లో తీసుకొచ్చారు. నా సిన్సియర్ సలహా ఏంటంటే, ఒకవేళ మీరు మంచి స్మార్ట్ ఫోన్స్ కొనుక్కోవాలన్నా, మంచి ఎలక్ట్రానిక్స్ కొనుక్కోవాలన్నా 4 రోజులు వెయిట్ చేయండి. మీకు 4, 5, 6 తారీఖుల్లో ప్రైమ్ డే సేల్ అనేది మన ఇండియాలో స్టార్ట్ అవుతుంది. అండ్ ఎస్బీఐ కార్డు మీద ఆఫర్ ఇస్తున్నారు వీళ్ళు. ఎస్బీఐ అంటే సర్వసాధారణంగా అందరిలో ఉండే కార్డే కాబట్టి అందరికీ డిస్కౌంట్స్ వస్తాయి. బట్ ఇది ఓన్లీ ప్రైమ్ మెంబర్స్కి మాత్రమే, నోట్ చేసుకోండి, ఓన్లీ ప్రైమ్ మెంబర్స్కి మాత్రమే. సో మీకు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ లేకపోతే మీరు 1 month ఫ్రీ ట్రయల్ అనేది తీసుకోండి. ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లేదంటే ఇప్పుడు అమెజాన్ వాళ్ళు ఆఫర్ కూడా ఇస్తున్నారు. ప్రైమ్ మెంబర్షిప్ మీద 500 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు. 999 రూపాయలకే వస్తుంది. అండ్ లైట్ మీద కూడా 200 రూపీస్ 300 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అండ్ షాపింగ్ ఎడిషన్ మీకు జస్ట్ 299 రూపాయలకే 1 year పాటు మెంబర్షిప్ వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ నేను ఆల్రెడీ వీడియో కూడా సపరేట్గా చేశాను. ఫస్ట్ కామెంట్లో ఇస్తాను లింక్, కావాలనుకుంటే మీరు తీసుకోండి. 1 month ఫ్రీ ట్రయల్ అనేది తీసుకోండి. షాపింగ్ టైంలో మాత్రం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ మీకు ఒక బిగ్ అప్గ్రేడ్. ఫైనలీ ఎవరైతే GTA లవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక సూపర్ అప్డేట్. GTA 6ని మీరు ప్రీ ఆర్డర్ చేసుకోండి, త్వరగా చేసుకోవాలి. ఎందుకంటే ఇది 25వ తారీఖున లైవ్ కాబోతుంది. ఎప్పటి నుంచో సంవత్సరాల తరబడి నుంచి వెయిట్ చేస్తున్న అప్డేట్ ఫైనల్గా వచ్చేసింది. అండ్ ఇది ప్రీ ఆర్డర్లోకి రాబోతుంది జూలై 25వ తారీఖున. రెడీగా ఉండండి గ్లోబల్గా. నెక్స్ట్ మీకు సోనీ నుంచి. సోనీ ఒక అద్భుతమైన 50 మెగాపిక్సెల్ సెన్సార్ని ఈరోజు అనౌన్స్ చేస్తుంది. దీని పేరు సోనీ లైటియా, LYT అని ఉంటుంది కదా, L910. ఇది చాలా పెద్ద అప్గ్రేడ్ అనమాట. నన్ను అడిగితే నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ని చేయగలిగిన సెన్సార్ని వీళ్ళు అనౌన్స్ చేశారు. దీంట్లో మెయిన్ కీ హైలైట్ ఇది 1/1.2 సెన్సారు. ఎట్ ద సేమ్ టైం దీంట్లో మీకు డైనమిక్ రేంజ్ అనేది 100 dB ఇస్తున్నారు. ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా పెద్ద నెంబర్, ఇది గుర్తుపెట్టుకోండి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఇక్కడ వీళ్ళే ఒక డెమాన్స్ట్రేషన్ వీడియో కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఆ లైట్స్కి సంబంధించిన డైనమిక్ రేంజ్ని ఎంత బాగా హ్యాండిల్ చేస్తుందో చూడండి. ఇది దీంట్లో ఉన్న గొప్పతనం అన్నమాట. ఇది నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లైక్ మీకు వివో ఫోన్స్లో కానీ, ఒప్పో ఫోన్స్లో కానీ, షామీ ఫోన్స్లో కానీ మీరు దీన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు హైసెన్స్ నుంచి. హైసెన్స్ వాళ్ళు ఈరోజు నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ గ్రేడ్ మినీ LED టీవీని లాంచ్ చేసింది. దీంట్లో చాలా ఉన్నాయి. దీంట్లో మీకు 144Hz రిఫ్రెష్ రేట్తో ప్యానల్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇవి గేమింగ్ మోడ్తో అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఇన్బిల్ట్ సబూఫర్స్తో వస్తాయి. లేటెస్ట్ ఆండ్రాయిడ్తో వస్తుంది. చాలా బాగుంటాయి ఇవి. రెగ్యులర్గా మీకు ఇప్పుడు ప్రజెంట్గా 50,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇవి మినీ LEDలు, ప్రీమియం మోడల్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు యాపిల్ నుంచి. 2-3 పెద్ద అప్డేట్స్ ఉన్నాయి. దాంట్లో మెయిన్ అప్డేట్ ఏంటంటే, యాపిల్ iPhone Air 2ని తీసుకురాబోతుంది. అండ్ దీంట్లో చాలా పెద్ద అప్గ్రేడ్స్ ఉన్నాయి. పర్టికులర్గా iPhone Air 1 అంటే రీసెంట్గా లాంచ్ అయిన iPhone Air ఏదైతే ఉందో దాంట్లో ఓన్లీ సింగిల్ కెమెరా ఉంటుంది బ్యాక్ సైడ్. బట్ నెక్స్ట్ జనరేషన్ iPhone Air 2లో 2 కెమెరాలు ఇవ్వబోతున్నారు, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్. బట్ వైడ్ యాంగిల్ లెన్స్ కాకుండా ఏదన్నా మనకి ఏదన్నా మెయిన్ అదే మన టెలిఫోటో లెన్స్ ఏదైనా ఇస్తే బాగుంటుంది అనేది నా పాయింట్. వైడ్ యాంగిల్ లెన్స్ కాకుండా, అది పెద్దగా మనం వాడడం కూడా. సో బట్ దాని ప్లేస్లో ఒక ఇస్తే బాగుంటుంది అనేది నా పాయింట్. అండ్ దీంట్లో బ్యాటరీ కూడా అప్గ్రేడ్ చేయబోతున్నారు. సో ఫస్ట్ జనరేషన్ iPhone Airలో మీకు 3190 mAh బ్యాటరీ ఏమో ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు దీంట్లో 3900 mAh కానీ, లేదా వీళ్ళ రెగ్యులర్ ఫేమస్ నెంబర్ 3900 అనేది, లేదంటే 4000 mAh కానీ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. చూడాలి మరి. అండ్ హానెస్ట్లీ స్పీకింగ్, మా మంచిర్యాలలో కూడా iPlanet అని ఒకటి పడింది రీసెంట్గా. యాపిల్ వల్ల
ఆథరైజ్డ్ సెల్లర్. సో నేను ఐఫోన్ ఎయిర్ అక్కడే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశా. నిజానికి అది నాకు చాలా బాగా నచ్చింది. రెగ్యులర్ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే అది రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. బట్ దాంట్లో ఉన్న ప్రాబ్లమ్ ఆబ్వియస్గా మీకు తెలుసు, అది సింగిల్ కెమెరాతో వస్తుంది. అట్ ది సేమ్ టైం బ్యాటరీ కూడా వెరీ లో. సో అందుకని చాలా తక్కువ బ్యాటరీ కాబట్టి నాలాంటి వాళ్ళకైతే సెట్ కాదు అది. గర్ల్స్కి తక్కువ బ్యాటరీ వాడే వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది. మనం రెగ్యులర్గా డీల్స్ రాసుకుంటే రకరకాల పని చేసుకుంటుంటే మాత్రం మనకు వర్కౌట్ కాదు. బట్ చాలా బాగుంది అది. నేను ఐఫోన్ 17 Pro Max కొనేటప్పుడు వాళ్ళ దగ్గర కొన్నా. నేను కొనడానికి పోయినప్పుడు కూడా నాకు అది చూసి నేను చాలా మంచిగా అనిపించింది. ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నాకు కావాల్సిన బ్యాటరీ లైఫ్ కాబట్టి Pro Maxకి వెళ్ళాల్సి వచ్చింది. సో అది నాకున్న ఎక్స్పీరియన్స్ అనమాట ఐఫోన్ ఎయిర్తో. నెక్స్ట్ జనరేషన్ మాత్రం కొంచెం బ్యాటరీ ఇంప్రూవ్ అయితే అవుతుందంట. చూడొచ్చు అనమాట ఇది. నెక్స్ట్ న్యూస్ మీకు ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఐఫోన్ ప్రైస్ అనేవి వెరీ సూన్ పెరగబోతున్నాయి. దీనికి సంబంధించింది టిమ్ కుక్ కూడా కన్ఫర్మ్ చేశారట. సో సూన్ ఐఫోన్స్ ప్రైస్ అనేవి హెవీగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. దీనికి రీజన్ ఆల్రెడీ తెలుసు, మెమొరీ షార్టేజ్ ఇష్యూస్ అందరికీ గ్లోబల్గా అన్ని బ్రాండ్లకు ఉన్నవే మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం కాబట్టి. సో నా సలహా ఏంటంటే అప్కమింగ్ సేల్ ఇప్పుడు ప్రైమ్ డే సేల్ వస్తుంది, దాంట్లో ఐఫోన్ 16 కానీ 17 కానీ మంచి డిస్కౌంట్లు వస్తే చూసుకోండి. అలాగే ఫ్లిప్కార్ట్లో కూడా ఏదో ఒక సేల్ తీసుకొస్తారు. వాళ్ళు తీసుకొచ్చారంటే వీళ్ళు కూడా ఏదో పేరుతో సేల్ తీసుకొస్తారు కాబట్టి అందులో అయినా ఐఫోన్ 16, ఐఫోన్ 17 లాంటివి మంచి డిస్కౌంట్స్ ఉంటాయి. ఇప్పుడు తీసుకోవడం బెటర్ అనేది నా పాయింట్ అనమాట. నెక్స్ట్ మీకు ఒప్పో నుంచి, ఒప్పో వాళ్ళు వెరీ సూన్ మన ఇండియాలో ఒప్పో రెనో 16 తీసుకురాబోతున్నారు. 16 సిరీస్ యాక్చువల్గా. సో దీంట్లో రెనో 16 ప్రోతో పాటు 16C కూడా ఉండబోతుందంట. సో ఇది ఒక ఫోన్ రాబోతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు వన్ ప్లస్ నుంచి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ వన్ ప్లస్ ఫ్లాగ్షిప్ ఫోను OnePlus 16లో మీరు ఇండస్ట్రీస్ లోయెస్ట్ అంటే థిన్నెస్ట్ అతి చిన్న డిస్ప్లే బెజల్స్ ఉన్న ఫోన్ చూడబోతున్నారు. అదే OnePlus 16. ఇది సబ్ 1mm లోపు ఉంటుందట. సబ్ 1mm అంటే చాలా తక్కువ, అసలు అది లైన్ లాగా ఉంటుంది అనమాట. ఒక పెన్ను గీత కంటే దారుణంగా చిన్నగా ఉంటుంది. సో అలా ఉండబోతుందంట డిస్ప్లే బెజల్స్ అనేవి, విచ్ ఈస్ యాక్చువల్లీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఇది 185 Hz రిఫ్రెష్ రేట్తో ఉన్న డిస్ప్లేని, అది కూడా 1.5K రిజల్యూషన్, BOE వరల్డ్స్ టాప్ డిస్ప్లే మేకర్స్లో వన్ ఆఫ్ ది మేకర్స్ అనమాట వీళ్ళు. సో వీళ్ళ డిస్ప్లేని వాడబోతున్నారు, విచ్ ఇస్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ పాయింట్. నెక్స్ట్ మీకు ఫోన్పే నుంచి ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. ఇది ప్రజెంట్గా సర్క్యులేట్ అవుతున్న న్యూస్, చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు కూడా ఇలాంటి మెసేజ్లు వస్తే మాత్రం రెడీగా ఉండండి. సో ఫోన్పే వాళ్ళు ఎవరైతే ఇన్యాక్టివ్ వ్యాలెట్స్ ఉన్నారో, అంటే లాస్ట్ 12 months నుంచి మీ వ్యాలెట్స్లో మీరు ఏం మెయింటైన్ చేయకపోతే మాత్రం క్వార్టర్లీ ఇక మీద 12 నెలలు అయిపోయిన తర్వాత, అంటే 1 year అయిపోయిన తర్వాత, ఇన్యాక్టివ్గా ఉన్న 1 year తర్వాత ఫర్ ఎవ్రీ క్వార్టర్ అంటే ఎవ్రీ 3 monthsకి మీకు ఒక ₹100 కట్ చేయబోతున్నట్టు మెసేజ్లు వస్తున్నాయంట. ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ట్విట్టర్లో బాగా సర్క్యులేట్ అవుతుంది. ఒకవేళ మీకు కూడా ఆ మెసేజ్ వస్తే కింద కన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. సో ఇవి ఇవాళ టెక్ న్యూస్. ఇందులో ఏ టెక్ న్యూస్ మీకు బాగా నచ్చితే కింద దాంట్లో కామెంట్లో రాయండి. అట్ ద సేమ్ టైం అండ్ కొత్త వాళ్ళకి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డీల్స్ అన్ని కూడా మీకు ట్విట్టర్ అకౌంట్లో ఎక్కువగా పోస్ట్ చేస్తున్నాను. ట్విట్టర్ అకౌంట్లో ఫాలో అవ్వండి. టెక్ ఫ్యాక్ట్స్ అని కూడా వస్తుంది. మీకు ఫస్ట్ కామెంట్లో లింక్ కూడా ఇస్తాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.